మూలవాక్యంగా చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం చదువుతున్నారు. వినండి, అందరూ వినండి. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. దేవునికి స్తోత్రం చెప్పండి. కొంచెం బిగ్గరగా చెప్పాలి అందరూ. తల్లి గర్భములో ఉన్నప్పటి నుంచే ఒక పోరాటం. తల్లి గర్భములో ఉన్నప్పటి నుండే ఒక వేదన, ఒక ప్రయాస. కడుపులో ఉన్నప్పటి నుండే ఒక తీరని కాంక్ష. ఏంటది? నేను జ్యేష్ఠుని కావాలి. జ్యేష్ఠత్వాన్ని, జ్యేష్ఠుడుగా మార్చబడే గొప్ప భాగ్యాన్ని దేవుడు ఎవరో పెద్దోళ్ళకి ఇస్తున్నాడు. వీడు చిన్నవాడు, దేవునిలో చిన్నవాడు, ఆత్మీయతలో చిన్నవాడు. వాడికి గొప్ప దైవజనులు ఉంటారు. ఒక నామకార్థమైన సంఘానికి వెళ్తాడు, నామకార్థమైనటువంటి వ్యక్తిగా మందిరానికి వెళ్తాడు. చాలా సభలకు వెళ్తున్నప్పుడు చాలామంది నామకార్థ సంఘాలు కూడా నన్ను పిలుస్తుంటే వెళ్తుంటాను. అక్కడ వాళ్ళు వచ్చి నాతో మాట్లాడుతుంటారు. అయ్యగారు, నేను ఎట్లయినా ప్రభు కోసం బ్రతకాలి అయ్యగారు. మీ మాటలు ఏంటంటే నాకు ప్రభు కోసం బ్రతకాలనిపిస్తుందండి. వాడి ఇల్లు బాగలేదు, వాడికి మార్గం చూపించే వాళ్ళు సరైన వాళ్ళు లేరు. ఇట్లా నడువురా, నీకు దరిజారుతో ఇట్లెళ్ళు నానా, నీ బ్రతుకు బాగుంటుంది అని చెప్పగలిగిన వాడు ఒక్కడు కూడా లేడు. చిన్నోడు, పేరుకి చిన్నోడు, కానీ ప్రపంచానికి జ్యేష్ఠునిగా పిలువబడ్డాడు. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నాడు జ్యేష్ఠత్వం కోసం. జాక్పాట్ దొరికినట్టు దొరికింది. వేటకెళ్ళాడు, దొరకలేదు. తమ్ముడి దగ్గరికి వచ్చాడు. అరే, అన్నం అనుకున్నా కానీ కూర ఉందా? ఆకలి అవుతుందిరా, అది కోరి. ఎప్పుడైతే వీడు కూర అడిగిండో, ఇది ఇచ్చాడండి. కూర తెపాల్లో కాదు, కూర గిన్నెలు వేసుకుని కూర్చున్న బట్టు గిన్నెలో పెట్టుకున్నా. కూర సిద్ధంగా ఉంది. ఈయన మరి నేను తినొత్తాగు, ఒక మాట ఆగు, నేను కూర ఇస్తాలే కానీ నాకు జ్యేష్ఠత్వాన్ని ఇస్తావా? నాకు జ్యేష్ఠత్వం కావాలి. మీరు ఈ మనిషిని అడగండి, యాకోబుని అడగండి. ఏమయ్యా యాకోబు, కూర ఎండిపోతుంది యాకోబు, పేగులు మాడిపోతున్నాయి యాకోబు, ప్రాణం నీరసం అయిపోతుంది యాకోబు, ఒరే చచ్చిపోతావురా, ఒక ముద్ద అన్నం తినరా, ప్రాణాన్ని నిలబెట్టుకోరా, ఎట్టనో కట్ట మంచిగా బతుకురా, దేవుడి కోసం జీవించాయా? అయ్యో అది చెప్పాల్సిన పని లేదు. అన్నం తిను, ప్రాణాన్ని నిలబెట్టు, మంచిగుండు. ఎందుకు దస్తావు? ఎందుకు నలిగిపోతున్నావు? ఎందుకు ప్రసవేదన పడుతున్నావు? ఎందుకు తిండిని ముద్దు పెట్టుకున్నా తినలేకపోతున్నావు? నాకు జ్యేష్ఠత్వం కావాలండి. తిండి వద్దా? వద్దండి. నిద్ర వద్దండి. ఒకడేమో చిన్నవానిగా పిలవబడి ప్రార్థన అంటే ఏంటిదో తెలియకపోయినా ప్రార్థనలో, ఆత్మీయతలో, ఆధ్యాత్మికమైన జీవితాలలో చిన్నోడీడు. చిన్నోళ్ళేమో నలిగిపోతున్నారు. మేము పెద్దోళ్ళమని పోజులు కొట్టుకొని, పుట్టిన దగ్గర నుంచి మేము బైబిల్లే పట్టుకున్నామని చెప్పుకుంటున్న వాళ్ళు, పుట్టిన దగ్గర నుంచి మాకు మొత్తం తెలుసు అన్నోళ్ళు, మాకు వాక్యమంతా తెలుసు అని చెప్పిన వాళ్ళు, జ్యేష్ఠులు చెడిపోతున్నారు. జ్యేష్ఠులు భ్రష్టులు అవుతున్నారు. మంచి ఆత్మ సంబంధమైన సంఘాలకి పోండి, ఒక్కడిలో ఉండ మొత్తం తడిసిన కొలు కూర్చున్నట్టు కూర్చుంటారు. ఆత్మీయత ఉండదు, రోషం ఉండదు, భారం ఉండదు, త్యాగం ఏముండదు. భారం కలిగిన దైవజనుడు కష్టపడుతుంటే వాడి దగ్గర ఆత్మలు ఉండరు, వాడి దగ్గర జనం ఉండరు. ఉత్తగా పాటలు పాడి కాలం వేళ బుచ్చే వాళ్ళ దగ్గర బొజ్జన మంది ఉండరు. కాదు 4 లైట్లు ఆరిపి 4 లైట్లు వేస్తే ఇంకా జనం ఎక్కువ అవుతారు. ఆడ బాగుంటారు జనం. ఒక పక్కన పిల్లలు అడుగుతుంటారు, నాన్న స్కూల్ ఫీజులు, నాన్న మేము కూడా మంచిగా చదువుకోవాలి కదా నాన్న, ఈ రోజున క్రిస్మస్ వచ్చింది, అందరికీ కొత్త వస్త్రాలు వచ్చినాయి, మరి మనకి లేవా నాన్న? అరే మనం దేవుని సేవలో ఉన్నాం, మనకి వస్త్రం కాదు, తిండి కాదు, జ్యేష్ఠత్వం కాదు.
జ్యేష్ఠత్వం కోసం మనం బ్రతుకుతున్నాం నాన్న. ఆకలి అవుతుంది నాన్న. ఈరోజు పండగని అందరూ ఏదో ఒకటి వండుకున్నారు కదా, మనకు కూడా ఏదైనా తీసుకొని రాను నాన్న. మనం కూడా వండుకొని తిందాం నాన్న. మన దగ్గర అది లేదు నాన్న. మనకి తిండి కంటే, నిద్ర కంటే, ఇంటి కంటే, సుఖం కంటే, సౌఖ్యం కంటే మనకి జ్యేష్ఠత్వమే ముఖ్యం నాన్న. ఆ జ్యేష్ఠత్వం కోసం నలిగిపోతున్నారు ఒక పక్కన, ఆ జ్యేష్ఠత్వం కోసం హింసించబడుతున్నారు ఒక పక్కన, ఆ జ్యేష్ఠత్వం కోసం కుటుంబాలు విడిచిపెడుతున్నారు. యేసు ప్రభు దగ్గరకు వచ్చింది ఏదో మేలు జరగాలని వచ్చారు చాలామంది అని అంటున్నారు. నేను ఒక మాట చెప్పనా, యేసయ్య దగ్గరికి మేలు కొరకు కాదు, కీడును అనుభవించడానికి ఒక తరం నిలబడ్డారు ఆయన రాకడ దినాలలో. శ్రమను భరించడానికి, నిందను అనుభవించడానికి, గుండెల మీద తట్టించుకోవడానికి, మొహం మీద ఊపించుకోవడానికి, పిడుగుతులు గుర్తించుకోవడానికి, అవమానకరంగా మార్చబడటానికి, నిస్సహాయమైన వ్యక్తులుగా మిగిలిపోవటానికి కొట్టగలిగినంత ధైర్యం ఉన్నా, అవతల వాడిని ఒక్క దెబ్బకు కొడితే చచ్చిపోయేంత బలం, శక్తి ఉన్నా ప్రతి దెబ్బను పంటి కింద బిగించుకొని ఓర్చుకుంటున్నావు. ఎందుకు ఓర్చుకుంటున్నావు? ఎందుకు ఇంకా అంతే నిలబడి ఉంటున్నావు? ఇంకా నీకు దేవుడే కావాలా? ఇన్ని శ్రమలు నా దేవుడే కావాలా? ఇటువంటి పరిస్థితులు నా నీకు దేవుడే కావాలా? ఎందుకు నీకు దేవుడు కావాలి? ఆయనలో ఉంటే నేను జ్యేష్ఠుడిగా మార్చబడతాడు. నాకు ఆ జ్యేష్ఠత్వం కావాలి. దానికోసం నేను బ్రతుకుతున్నా, దానికోసం నేను మిగిలిన్నా. నా ప్రియులారా, మీకు నిన్న చాలా విషయాలు చెప్పాను. రహాబ్ అనే ఒక పాపిష్టి వేశ్య పాపాన్ని దాచిపెట్టుకొని బ్రతికి, తర్వాత దైవజనుడను తన ఇంటికి వచ్చిన వేగులు వారిని ఇంట్లో పెట్టుకొని నేటి వరకు ఆమె ఇశ్రాయేలీయుల మధ్య ఉందంట. ఆమె చేసింది ఆ పూటకైపోలేదు, ఇప్పటికీ ఆమె ఆశీర్వాదం తరతరాలు కంటిన్యూ అవుతున్నాయి నామల్లో. ప్రైజ్ ది లార్డ్. బిగ్గరగా చెప్పగలరు అందరూ? నేను చెప్పే మాటలు మీరు అందరూ వినండి. నేను చాలా బలహీనంగా ఉన్నాను, నిలబడలేకపోతున్నాను, చాలా ఇబ్బందిగా ఉంది నా పరిస్థితి. కానీ నా గుండె నిండా భారం ఉంది. ఒక్కనే ఈ మీటింగ్ నేను 14వ తారీఖు వరకు మీటింగ్లలోనే ఉన్నాను. 14 టంగుటూరు దగ్గర చర్చ్ ఓపెనింగ్. అయ్యగారు వాళ్ళు వచ్చారా? టంగుటూరు వాళ్ళు వచ్చారయ్యా? వచ్చారా? ఓకే. వాళ్ళ చర్చ్ ఓపెనింగ్ చేసి వచ్చిన 15 నుంచి మీటింగ్లలో ఉన్నా. చాలా దూరం. 14వ తారీఖు ముందు చెన్నై నుంచి ఇటు వచ్చిన వాళ్ళ దగ్గరికి. చాలా ఇబ్బందిగా ఉంది. నా శరీరం కొంచెం కళ్ళు తిరుగుతున్నట్లు, కొంచెం ఒరిగినట్టు అట్లా అనిపిస్తున్నా. నేనేం తినను ఈ సభల్లో మీకు తెలుసు. నాకున్న ఒక ఆలోచన, నాకున్న ఒక దర్శనం, మీరందరూ ఖచ్చితంగా రేపు సింహాసనం మీద కనపడాలి. రేపు మీరందరూ కూడా జ్యేష్ఠులుగా మిగిలిపోవాలి. ఎవడు ఒక్కడు ఏ డెక్క కూడా విడిచిపెట్టబట్టడానికి వీల్లేదు ఆయన నామంలో. మిమ్మల్ని నా దేవుడు ఈ పూట సంపూర్ణతలోనికి తోడుకొనొచ్చునుగాక. హల్లెలూయా అని చెప్పండి. రహాబ్ అనే వేశ్యము దైవజనులు కాపాడుకుంది. వేశ్యగా పిలువబడిన రహాబ్ అక్క మత్తయి సువార్త 1వ అధ్యాయంలో హిట్ లిస్ట్లోకి వచ్చేసింది. యేసయ్యను కన్న తల్లుల్లో ఒక తల్లి అయిపోయింది. ఆమెకి ఎవరు చెప్పలేదు, ఆమెకు దైవజనుడు లేడు, ఆమెకి వాక్యం లేదు, ఆమె దగ్గర స్వార్థను మోసుకొని వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. ఒకసారి దైవజనుడు ఆమె దగ్గరికి రాగానే ఆమెకు ఒక ఆలోచన వచ్చింది, నేను నా దైవజనులను కాపాడుకోవాలి, వాళ్ళని కాపాడితే నేను కాపాడబడతాను. అమ్మాయి, నీకు నచ్చినట్టుగా బతికినావు కదా అమ్మాయి మొన్నటి వరకు, నీ హృదయానికి నచ్చినట్టు కదా, నీ తలంపుకు తోచినట్టు కదా, మరి ఏంటమ్మా ఇప్పుడు ఇంత తిప్పలు పడుతున్నా? ఏంది నీ బాధ? ఏంది అమ్మాయి? ఏం కావాలి నీకు? ఇన్ని రోజులు విచ్చనుడి బతుకు బతికిన దానివేగా, ఏం కోరుకుంటావు నువ్వు? జ్యేష్ఠత్వం సార్. కడపటివాడు మొదటివాడు అవుతున్నాడు. మొదటివాడు అందరికంటే ముందు ఈ లోకంలో సృష్టించబడింది ఆదాము కదా. మొదటి మనిషి ఎవరు? ఆదామేగా. ఎక్కడికి పోయాడు ఆదాము? ఏమయ్యాడు ఆదాము? ఆదాం పేరు ఎక్కడికి వెళ్ళింది? ఆదాం ఏం చేస్తున్నాడు? ఆదాం బ్రతికి ఎట్లుంది? ఆదాం జీవితం ఎట్లుంది? ఆదాం పరిస్థితులు ఎట్లున్నాయి? ఏం చేయటానికి ఆదాం ఇష్టపడుతున్నాడు? ఆదామా, నీ పేరు ఎక్కడా? ఆది కాలంలో ఆదాము, నువ్వెక్కడ? మత్తయి సువార్తలో ఆదామా, నీ పేరేడా? ఏడిపోయినవురా ఓరా? భూమి పుట్టినప్పుడు పుట్టినావు కదరా. వయసులో పెద్దోడు, అనుభవంలో పెద్దోడు, జ్ఞానంలో పెద్దోడు. జ్యేష్ఠుడంటే పెత్తనాలు, పెద్దరికాలు, అన్నిటిలో ఎక్కువ వాటాలు ఉన్నోడు పెద్దోడా? సంఘంలో పెత్తనాలు చేసి దర్జాగా బతికి హల్లెలూయా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా
అదే ఏంది సంఘంలో ఏం కావాలి నీకు? పెద్దరికం అంటే ఏంది? జ్యేష్ఠత్వం అంటే ఏంది? ఒక ముక్క ఎక్కువ పడాలా? అందరికంటే ఒక అడుగు ముందు ఉండాలా? కొంచెం అందరిలో నువ్వు కనపడాలా? ఏమనుకుంటున్నావు జ్యేష్ఠత్వం అంటే? రహాబ్ అనే వేశ్య సేవకుని కాపాడుకుని శ్రేష్ఠురాలుగా జ్యేష్ఠురాలుగా మార్చబడి ఆకాన్ భ్రష్టుడైపోయాడు. నయమాన్ భ్రష్టుడైపోయాడు. నయమాను మీ అయ్యగారు ఎవరు? ఎలీషా ఎవరు? వాళ్ళ అయ్యగారు ఒకరోజు అంటాడు, అరే ఎలీషా, నాకే నా ప్రాణం మీద తీసుకుపడుతుంది, ఈ సేవ చేయబుద్ధి కావట్లేదు, నాకు ఇసుకు కలిగిందిరా నాయన, ఏదిరా బాబు, వామ్మో నేను చచ్చిపోతున్నా, సూసైడ్ అటెంప్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఉరేసుకుంటే ఈ బ్యాన్ కంటే మీరందరూ ఏమంటారు? ఓ తెలియక వచ్చిన అయ్య గారు నీ చచ్చిగా అంటారు మీరు. బా అనుకోకుండా వచ్చిన అయ్య గారు నువ్వు ఇంత దద్దమ్మ అని మాకు తెలియదు, నేను ప్యానుకు వేసుకుంటే మీరు ఇంక హెలికాప్టర్ గురి వేసుకోవాలని చూస్తారు మీరు. నేను చచ్చిపోతున్నానయ్యా, ఇగో ఇప్పటి వరకు నన్ను వెంబడించింది చాలు, నాతో ఉన్నది చాలు, సెలవు తీసుకో, నీ దారిని నువ్వు ఉండు, నా దారిని నేను ఉంటా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోలే అన్నాడు. అప్పుడు నేను ఏమంటాడు చెప్పనా? యెహోవా జీవముతోడు నీ జీవముతోడు నేను నిన్ను విడవను. ఈ మాట వింటానికి చాలా బాగుంది. ఆయన పని ఆయన చేసుకుంటుంటే పొలానికి పోయి దుప్పటి కప్పింది నేనే, మీద దుప్పటి కానీ నేను పోయి ఒక్కసారి పోయి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకొని వస్తాను అంటాడు. పొలానికి వెళ్ళి దుప్పటి కప్పినోడు ఇప్పుడు నువ్వు నాతో వద్దంటే మీరు ఊరుకుంటారా? అసలు నా దావన నేను, నా సావు నేను సత్తగా, నా బతికేది నేను బతుకగతగా లోకంలో బతుకుతుంటే నానా సేవ గొప్ప భాగ్యం అమ్మా, సేవ చేయాలి, ప్రభు కోసం బ్రతకాలి, మందిరంలోనే సౌఖ్యం, సేవే భాగ్యం, సేవలో సమృద్ధి ఉంది అన్నీ చెబితే వచ్చినావు, తేరా చూస్తే ఏమీ లేదు. నువ్వు ఎందుకు చెప్పినావు? నువ్వు ముందు అన్నీ చెప్పినావుగా తండ్రి, ఇప్పుడు వద్దంటే అట్టా? ఒక్క మాట కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. ఆయనతో ఉన్నంత కాలం నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడు. ఒకరోజు నేను అంటాడు, నేను నీ దగ్గర నుంచి ప్రభు దగ్గరికి పోయే టైం వచ్చింది, నేను నీ యొద్ద నుంచి కొనిపోబడక మునుపు నా వలన నీకు ఏం కావాలి? కోరుకరా, అరే కోరుకరా, కోరుకో ఎలీషా, కోరుకరా, నువ్వు కోరుకరా, నీ కోరిక నేను తీరుతురా అంటాడు. మీరో నేనో కనుకైతే, మీరు నేనైతే ఏమంటాం? మీరు చెప్పండి. మరి బ్రాంచ్ సంఘం ఇస్తావా, మెయిన్ చర్చ్ ఇస్తావా? నువ్వు వాడే మౌత్ ఇస్తావా? కారు కూడా ముందే రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం, మళ్ళీ నువ్వు చచ్చిపోతే అట్ట, మళ్ళీ డెత్ సర్టిఫికేట్ లింక్ చేయాలా? సావకముందే సంపుతారు మీరు, పానం పోకముందే పానం తీసేవాళ్ళు కదా. ఏం కావాలరా నీకంటే? ఎలీషా అంటాడు, నీలో ఉన్న అభిషేకం, నీలో ఉన్న ఆత్మ నాకు కావాలయ్యా. అంటే టోటల్గా ఒక మాట చెప్పనా, నీ మనసు కావాలి, నీ హృదయం కావాలి, నీ భారం కావాలి. ఇట్లాంటోటి దగ్గరికి నయమాను వెండి బంగారాలు, నయమాను వచ్చిండు అక్కడికి. నయమాను ఎవరి దగ్గరికి? అసలు రానేను కూడా రానిలే, ఆడో నాన్నే పంపించిండు. ఎట్లాంటి రోషం కలిగినోడు? నేనే దైవజనుడిని అయితే మొత్తం ఇట్లాంటి మాటలు ఆయన దగ్గర ఉండేది. బతికున్నంత వరకు ఒక ప్రసంగం చేయలేదు తన జీవితంలో. వాళ్ళ అయ్యగారు బతికున్నంత వరకు ఒక్క దగ్గర కూడా నిలబడి కనపడలేదు. అందరిలాగానే ఒక దినాన ఎలీషా చనిపోయాడు. ఎలీషా చనిపోతే యుద్ధం జరుగుతుంటే ఒక సైనికుడు చచ్చిపోయాడని చెప్పి పైన హడావుడిగా మట్టి తీసి వీడు గల్లా కనిపిస్తే అవతలోడికి వీడు చచ్చిపోయాడు, ఆ రాజ్యం మీద జయం కలిగింది అని వీళ్ళు గొప్పలు చెప్పుకుంటారు. గొప్పలు చెప్పుకోకూడదంటే వీడిని కనపడకుండా చేయాలని చెప్పి సైనికులు ఏం చేశారంటే పై మట్టి తీసి ఆ మట్టి మీద ఆ చనిపోయిన సైనికుని ఆ లోపల అట కప్పి పెట్టారు. కప్పి పెట్టి వీళ్ళు ఇటు తిరిగేసరికి లోపల సచ్చినోడు కూడా వీడితో పాటు లేచొచ్చు. ఏంది నువ్వు లేచినావు? అదేందిరా ఇప్పుడే కదా నేను సమాధి చేసింది, ఎట్ట లేచినావురా? ఏమో నాకు తెలియదు సార్, నేను ఆడ చచ్చిపోయాను అంటుండు వాడు. విషయం ఏందో చెప్పనా? ఆ పాత పెట్టినోడి కింద
ఎలీషా ఎముకలు ఇంకా జీవముతోనే ఉన్నాయి. కొంతమందికి పెదాల మీద జీవం, ఇట్లా అనుకుంటా హల్లెలూయా, ఇట్లా అంటే మీరు కూడా హల్లెలూయా. పెదాల మీద జీవం, కొంతమందికి కంటిలో కాటికి మీద జీవం. నరాలలో జీవం కలిగినోడు ఎలీషా. మరి ఒక మంచి దైవజనుడి దగ్గర బతికి ఆత్మ సంబంధమైన దైవజనుడిగా, భారం కలిగిన దైవజనుడిగా నీ అయ్యగారు ప్రపంచం అంతా మారుమోగిపోతుంటే నువ్వేంద్ర ఇటు ఏడిపిస్తున్నావు ఎడా? ఎందుకురా ఇట్లా బతుకుతున్నావు? ఒరా ఏం కావాలి నీకు? నాకు ఏం దాచిపెట్టుకుంటావు నువ్వు? రహాబ్ అనే వేషేమో వేగులు అని దాచిపెట్టుకో. నువ్వేం దాచిపెట్టుకుంటావు నాయన? మరి మేము ఏం దాచుతారు? యా మూటలు మూటలు, కట్టలు కట్టలు. మృతి పొందెను. ప్రాణం పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను. అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ బిగ్గరగా. యాకోబుకి ఇష్టమైన భార్య పేరు రాహేల్. మాట్లాడండి. రాహేల్. ఈ రాహేలుకి 2 కుమారులు పుట్టారు. ఒక ఆయన పేరు బెన్యామీను, దానికంటే ముందు యోసేఫ్. ఆ పిల్లగాన్ని కనేటప్పుడు చాలా ఇబ్బంది అయింది. అక్కకి చాలా ఇబ్బంది పడింది. ఆమె వల్ల కాలేదు. అమ్మ వీడేంది నా సావుకు వచ్చాడు, వారి నాయనో అని చెప్పి వీడు నాకు ఇంత వేదన కలగజేశాడు కనుక వానికి నేను దుఃఖపుత్రుడు అని పేరు పెడుతున్నాడని చెప్పి బెనోని 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 అని చచ్చిపోయింది. అయిపోయింది ఇంకో. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత యాకోబు అని ఎత్తుకొని వాడి కోసం ఒక ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి ప్రభువా, తల్లి లేనోడయ్యా, దిక్కు లేనోడయ్యా, ఆదరణ లేనోడయ్యా, అందరు విసుక్కుంటున్నారయ్యా, అందరి ప్రేమను నోచుకోలేనోడు ప్రభువా, ఒక దిక్కుమాలిన వ్యక్తిగా మిగిలిపోయాడయ్యా, వీడిని కన్నా వాడి తల్లే, వాడి బతుకే దుఃఖం, వాడి జీవితమే దుఃఖం, వాడి పొటకే మంచిది కాదు అని వాళ్ళ అమ్మ మాట్లాడింది. తండ్రి ఒక్క చిన్న మనవి ప్రభువా, వాడిని నీ కుడి చేతి పుత్రునిగా మార్చుకోవా ప్రభువా, వాడి బ్రతుకు దీవెనకరంగా మార్చుకోవా తండ్రి, వాడి జీవితంలో ఉన్న దుఃఖాన్ని కొట్టివేయవా నానా అని యాకోబు బెనోని కోసం ప్రార్థన చేశాడు. వాళ్ళమ్మేమో బెనోని అని పేరు పెడితే యాకోబు ఏమని పేరు పెట్టాడు చెప్పండి? అనండి అనండి అందరూ. బెన్యామీను అనే మాటకు కుడి చేతి పుత్రుడు. యేసయ్య కుడి చేతిలో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. వీడెప్పుడు నిత్యం సుఖంగా ఉండాలి. చిన్నోడు కదా, తల్లి అవసరత ఎక్కువ, పాలు పట్టాలి, వాడి మంచి చెడు చూసుకోవాలి, ఎప్పటికెప్పుడు తల్లి ఒడి వాడికి కావాలి. ఒంటరిగా అట్లా పడేస్తే బాగోదు కదా. అందుకోసం నీ కుడి చేతి పుత్రునిగా మార్చుకోమని నేను ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే, నీ కుడి చేతిలో నిత్యము సుఖములున్నాయి ప్రభువా. రెండవది, ఆయన కుడి చేతిలో రాజదండం ఉన్నది. అయ్యా వీడిది దుఃఖమే, దుఃఖకరమైన జీవితమే. అయితే నువ్వు ఒక పని చేయాల, వీనిని నీవు రాజుగా, టీవీతో బ్రతికే ఉన్నతమైన వ్యక్తిగా వీనిని నువ్వు మార్చు ప్రభువా అని చెప్పి వాళ్ళ నాన్న ఎవరి కోసం ప్రార్థన చేశాడు? కొంచెం గట్టి చెప్పండి అందరూ. రోజులు గడుస్తున్నాయి. బెన్యామీను పెద్దోడయ్యాడు, బెంజమిన్. ఓకే,
పెద్ద పెరిగాడు, పెద్ద అయ్యాడు. పెద్ద పెరిగిన తర్వాత కానానులో కరువు వచ్చింది. మీరు జాగ్రత్తగా వింటున్నారని నేను అనుకుంటున్నాను. ఐగుప్తులోనేమో ఆహారం ఉంది. ఐగుప్తులో ఏముంది మాట్లాడండి. కానానులో కరువు వచ్చింది. ఇది యోసేపు అన్నలు తెలుసుకొని, ఒరే నాయనా మనకి ఇక్కడ తిండి లేదు, ఇక్కడ నుండి మనం చచ్చిపోతాం అని అందరూ కట్టకట్టుకొని ప్రయాసపడి ఐగుప్తుకి వెళ్ళారు. దేని కొరకు? విషయం ఏంటంటే వాళ్ళ తమ్ముడే అక్కడ రాజై కూర్చున్నాడు. అక్కడ హల్లెలూయా అనండి, కొంచెం బిగ్గరగా చెప్పాలా. సరే, మొత్తం మీద వాళ్ళని యోసేపు గుర్తుపెట్టాడు. ఏడవటానికి ఒక గది ఎత్తుక్కొని పోయి ఏడ్చుకొని వచ్చిండు. వాళ్ళ ముందు ఏడవకుండా వాళ్ళతో మాట్లాడాడు, వాళ్ళకి ఆహారం ఇచ్చాడు. వాళ్ళని పంపించేటప్పుడు అన్నాడు, మీరేనా మొత్తం అని అడిగాడు. ఇంకోటి ఉన్నాడులే, చిన్నాడు బెంజమిన్ ఉన్నాడులే, వాడిని కూడా తీసుకొని రాబట్టి లేకపోతే మీకు మామూలుగా ఉండదని చెప్పిండు. వామ్మ రాజు చెప్పేసరికి వీళ్ళు భయపడి పోయి మళ్ళీ బెంజమిన్ తీసుకొని పోతారు. మీరు ఎక్కడికి మాట చదవండి, ఆదికాండం తీయండి. మీరు ఆదికాండం 48వ అధ్యాయం 12వ వచనం చదవండి. 48 యోసేపు 12 అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్షేను పట్టుకుని వారినిద్దరినీ అతని దగ్గరకు తీసుకొని వచ్చెను. హల్లెలూయా చెప్పండి అందరూ, కొంచెం గట్టి చెప్పాలా. ఇప్పుడు వీళ్ళు రాగానే యోసేపు ఏం చేశాడు? వాళ్ళకి చక్కగా శుభ్రంగా కావాల్సిందంత ఇచ్చాడు. వీళ్ళకేమో తిండి పెట్టాడు. ఆ పై వచ్చినాల్లో ఉంటుంది. అదే 45వ అధ్యాయం ఓకే 21 నుండి చదవండి. హల్లెలూయా చెప్పండి. మీరు విన్నారా? వీళ్ళకేం మామూలుగా ఆహారం పెట్టాడంట, బెన్యామీనుకు మాత్రం ఎందుకని? చిన్నప్పటి నుంచి వీళ్ళు మంచి తిండి తిన్నోళ్ళుగా అన్నలు, మంచి ఆహారం తిన్నోళ్ళుగా అన్నలు, అబద్ధాలాడి దుర్మార్గంగా బతికి తండ్రికి తెలియకుండా ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళే కదా అన్నలు. అన్నలందరూ ఎట్టుంటే చిన్నప్పటి నుంచి తల్లి లేక, ప్రేమించేవారు లేక, ఆదరించేవారు లేక అనాథగా అనామకునిగా బతుకుతున్నాడు కదా ఈయన బెన్యామీను. మరి బెన్యామీనుకి 300 రెట్లు ఎందుకు ఇచ్చారు? 300 రెట్లు బెన్యామీనుకి ఇవ్వడానికి గల కారణం ఏంటి? వాని కోసం వాని తండ్రి చేసిన ప్రార్థన. హల్లెలూయా చెప్పండి అందరు. రోజులు గడుస్తున్నాయి. రోజులు గడిచిన తర్వాత వీళ్ళ నాన్న ప్రార్థన ఆలకించిన దేవుడు బెన్యామీన్ని విడిచిపెట్టలేదు. చిన్నప్పటి నుండి దుఃఖంలో బ్రతికినటువంటి వీనికి దేవుడు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. రోజులు కాలం దొర్లుతుంది. యాకోబు చచ్చిపోయాడు. కొద్ది రోజులకి యోసేపు చచ్చిపోయాడు. ఇంకా కొద్ది రోజులకి బెన్యామీను కూడా చచ్చిపోయాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ మాకు దేవుడు వద్దు, దేవుడిని నడిపింపొద్దాయా, ఓరక ఇది కాదు, యాజకుడు కాదు, మాకు ఒక రాజు కావాలా, మా మీద ఒక రాజు ఉండాలా మమ్మల్ని ఏలటానికి అని దేవుని ప్రజలు అడగటం మొదలు పెడతారు. తన ప్రజలను ఏలటానికి, ఏలుట కొరకు దేవుడు ఇప్పుడు రాజుని ఎక్కడ నుండి తీసుకొని రావాలని ఆలోచన చేసి బెన్యామీను గోత్రికుడు కీషు కుమారుడైన సౌలును ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా దేవుడు నియమించుకున్నాడు. ఏ గోత్రం నుంచి తెద్దాం రాజుని? దాను గోత్రం, నఫ్తాలి గోత్రం, రుబేన్ కాదు. ఎవరు? బెన్యామీన్. ఎందుకు బెన్యామీను గోత్రం నుంచి? మళ్ళా ఆ రాజ్యం ఎట్లుండాలా?
శామ్యూయల్ మొదటి పుస్తకం 13వ అధ్యాయం 13వ వచనం చూడండి. ఆ రాజ్యం ఎట్లాంటి రాజ్యం? ఆయన ఏలుబడి చేసేది. అందుకు సమూయేలు ఆ, ఇట్లా నేను నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలము స్థిరపరుచుటకు యెహోవా తలచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలువదు. ఇప్పుడు రాజ్యాన్ని ఏ రాజ్యం ఇద్దాం అనుకున్నాడు? సదాకాలముండు రాజ్యం అనండి అన్నమాట. గట్టి పలకండి. సదాకాలముండే రాజ్యాన్ని ఏలుబడి చేయటానికి దేవుడు ఎవరికి అధికారం ఇచ్చాడు? బెన్యామీను గోత్రికుడైన చెప్పండి సౌలు. రోజులు గడిచిన తర్వాత ఇక కాలం దొర్లుతుంది. యూదులు పిచ్చేశాలు వేశారు, వాళ్ళకి నచ్చినట్టుగా ప్రవర్తించారు. మరలా దేవుడు వాళ్ళని బానిసలుగా మార్చాడు. బానిసలుగా మార్చబడినప్పుడు అహష్వేరోషు రాజు కాలంలో ఆయనకు భారీగా పిలువబడుతున్నటువంటి వస్తీ యోగ్యురాలుగా ఉండక తనకు నచ్చినటువంటి రీతిలో నడిపించబడడానికి ఆమె ఇష్టపడి ఆమె బ్రతుకును ఆమె జీవిస్తుంటే 127 సంస్థానాలు, ఆ సంస్థానాలన్నిటిలో నుండి ఒక రాణి ఆ సంస్థానాలకి ఏలుబడి చేయాలి. మరి రాణి కావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆ రాణిని ఎక్కడి నుంచి ఏర్పాటు చేయాలి? రాణి ఎట్లా సిద్ధపరచబడాలి? ఎస్తేరు పుస్తకం 2:5. షూషను కోటలో బెన్యామీనీయుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడుండెను. విన్నారు కదా? అది ఆ మాటను మనసులో పెట్టుకోండి, ఓకేనా? 15వ వచనం చదివి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకునిన తన పినతండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీ కోరలేదు. హల్లెలూయా చెప్పండి అందరూ. నా వైపు చూడండి. 127 సంస్థానాల మీద ఒక రాణిగా నియమించబడటానికి ఒక సిద్ధపాటు కలిగినటువంటి ఒక వ్యక్తి బయటికి రావాలి. ఇప్పుడు ఆ వ్యక్తిని సిద్ధం చేయడానికి బెన్యామీను గోత్రికుడైన మొర్దెకైని దేవుడు మరలా అక్కడ వాడుకోవటం మొదలుపెట్టాడు. అంటే రాజు ఎదుట ఒక రాణిగా, ఒక వధువుగా, ఒక రాజు ఎదుట ఒక రాణి ఆస్థానములో ఆ రాజరికాన్ని అనుభవించటానికి దేవుడు ఎవరికి ఆ కృప అనుగ్రహించాడంటే ఆ స్థితిలో కూర్చోబెట్టుట కొరకు బెన్యామీను గోత్రానికి చెందిన మొర్దెకై ఎస్తేర్ని తన బిడ్డగా చేసుకొని, తల్లిగా చేసుకొని, తల్లిగా మార్చుకొని, తన బిడ్డగా మార్చుకొని, మీకు అసలు విషయం చెప్పడానికి, మీకు అర్థం కావడానికి ఈ విషయాలు చెప్తున్నాను. క్రొత్త నిబంధనలో ఒక అత్యద్భుతమైన సేవ చేశాడు ఒక దైవజనుడు. ఆయన పేరు అపోస్తలుడైన పౌలు. ఒక డైమండ్ ఆయన. సేవ అంటే ఇంక అట్లా, దైవజనుడు అంటే ఇంక ఆయనే. మాట్లాడితే ఇంక ఏడవాలి మనం. గుండె నిండా భారం కలిగినోడు ఆయన. ఇప్పుడు మీరు వినండి, ఎవ్వరు చేయలేనంత సేవ, 3 ఖండాలకి స్వార్థను పట్టుకోగలిగినటువంటి ఒక దర్శనముతో నింపబడిన సేవ తన చిత్తములో క్రొత్త నిబంధన సంఘానికి దేవుడు చెయ్యదలుచుకొని ఎన్నుకున్న వ్యక్తి పేరు అపోస్తలుడైన పౌలు. మరి ఆ పౌలు ఎవరు? చదవండి, ఆ మాట కూడా చదవండి. పౌలు ఎవరు? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వాక్యం. 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేలు వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయమై పరిసయుడనై ఆసక్తి విషయము సంఘంను హింసించువాడనై. వింటున్నారా మీరంతా? ఎవరంట ఈ పౌలు? ఏ గోత్రానికి చెందినోడు? ఊరి నాయనో, పాత నిబంధన కాలంలో ఎప్పుడో ఒక్క ముఖ ప్రార్థన చేసిండు వాళ్ళ నాన్న. అయ్యా వీని నీ కుడి చేతి పుత్రునిగా చేసుకోయా, వీని బ్రతుకును దీవెనకరంగా మార్చయ్యా అని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నా దేవుడు కొత్త నిబంధన మహిమ కలిగినటువంటి సేవ చేయించడానికి
ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడంటే బెన్యామీను గోత్రికుడైన సౌలుని దేవుడు నియమించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఇంత జరిగింది అంటే ఒక్కని ప్రార్థన, తండ్రి ప్రార్థన. ఇష్మాయేలు ప్రార్థన చేశాడు. 12 కుమారులు, 12 కొడుకులు, 12 మంది కొడుకులు. 12 మంది కొడుకులలో ఒక్కడు కాదు రాజు, 12 మంది రాజులే. తండ్రి ప్రార్థన. ఇప్పుడు మీకు అంశంలోకి వస్తున్నాను, వినండి. దేవుడు ఎందుకని బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాళ్ళని ఇంత ప్రేమించాడు? వాళ్ళ కోసం ప్రార్థన చేసిన వాడు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్నవాడు, జ్యేష్ఠత్వం కావాలని ఇష్టపడ్డాడు. వాడు చేసిన, ఆ వ్యక్తి చేసిన ప్రార్థన దేవుడు దాటిపోలేదా? దేవుడు దాటిపోలే, ఖచ్చితంగా దాటిపోలేదా? ఇప్పుడు నేను తల్లిదండ్రులుగా మీ అందరికీ చెబుతున్నాను, మీ పిల్లల కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? మీ పిల్లల్ని ప్రార్థనలో పెంచుతున్నారా? పిల్లలకి లోకం పరిచయం చేస్తున్నారా? పిల్లలకి సంఖ కనిపించే గొడవలు వేస్తున్నారా? మీరు అక్కలు సంకలు పిల్లలకి చిన్నప్పటి నుంచి లోకాన్ని చూపించి గుడ్డలలో సమర్పణ లేదు, తిండిలో సమర్పణ లేదు, ఆశలలో సమర్పణ లేకుండా నీ పిల్లల్ని నువ్వు పెంచితే రేపటి రోజున వాళ్ళు విచ్చలవిడిగా బతుకుతున్నారు. ఇస్సాకుని పెంచిండు తండ్రి, మరి చూడండి ఎట్టున్నారు, ఎట్టుండాలో. నేను చాలా చిన్న వయసులో సేవకు వచ్చాను. చిన్న వయసులోని ప్రభు నన్ను నిలబెట్టుకున్నాడు. నాకు ఈ సేవ అంటే ఇష్టం లేదు, మీకు తెలుసు. ఎందుకంటే ఒక దైవజనుడి కొడుకును కనుక సేవ అంతా చూసుకుంటూ పెరిగాను. మా నాన్నగారి సంఖ జనిగిపోతే కుట్టుకోవడానికి దారం లేక సంఖని పురికోస్తోని కట్టుకొని సేవ చేసిండు అయ్యగారు. ఈ వైభవం అంతా మీరు చూస్తున్నారు. దీని అంతటికి ఒక్కడు ప్రార్థన చేసి అక్కడ చచ్చిపోయాడు. ఆ ప్రార్థన ఇప్పుడు మొరపెడుతుంది. దానిని నాకు దీవెనకరంగా దేవుడు మార్చి నన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా చెప్పండి అందరూ, బిగ్గరగా చెప్పరా. నేను అనే మాట మీకు రీచ్ అవ్వాలి ఈ పూట. నేను చాలా త్వరగా మిమ్మల్ని ముగిస్తాను, మిమ్మల్ని చాలా తొందరగా పంపిస్తాను. అయితే మీకు ఈ విషయాలు అర్థం కావాలి. సరే, ఇప్పుడు యోసేపుకి కొడుకులు ఉన్నారు. యోసేపుకి కొడుకులు, ఆ యోసేపుకి 2 కొడుకులు, పేర్లు చెప్పండి. మనష్షే. ఇప్పుడు ఈయన పద్ధతి ఎట్లుందో మీకు కొన్ని విషయాలు అర్థం కావాలి. మీకు ప్రతి ఒక్కరికి తెలియాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. దేవుడు ఈ పూట నిశ్చయంగా మనకి తెలియచేయును గాక. ఆ మనసుతో దేవుడు మనని నింపును గాక. ఆ హృదయాన్ని ప్రభు మనకి కలగ చేయును గాక. యోసేపు రాజుగా ఉన్నాడు. యోసేపు మంచి కేడర్లో బతుకుతున్నాడు. మంచి జీవితం యోసేపుది, ఉన్నతమైన జీవితం, అద్భుతమైన జీవితం, శ్రేష్టమైన జీవితం. ఎవరు యోసేపు? యోసేపు జీవితం ఏంటి? యోసేపు బ్రతికేంటి? ఫరో ఇంటికేమో దేవుడు, ఐగుప్తుకేమో రాజు, ప్రపంచానికేమో అన్నదాత. తిరుగులేని బ్రతుకు. ఎంత అద్భుతమైన జీవితం ఈయన సొంతం. హాయిగా దర్జాగా బతుకుతా ఉన్నాడు యోసేపు. వాళ్ళ నాన్న అనారోగ్యానికి గురయ్యాడని ఒక విషయాన్ని విన్నాడు. మీరు జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు పాయింట్ చెప్తాను చూడండి. మీరు రేపు దీవెనకరంగా మార్చబడుట కొరకు, మీ కొరకు జ్యేష్ఠత్వాన్ని కోరుకున్న తండ్రులు మీకు గనక ఉంటే, మీరు అనాథలైనా, పుట్టిన దగ్గర నుంచి మీరు ఒంటరి వారైనా, బెన్యామీనులాగా దుఃఖముతో బతుకుతున్న వాళ్ళైనా, మిమ్ములను పట్టించుకునే దిక్కు లేకపోయినా, మీకోసం ఒక తండ్రి ఈ లోకంలో లేకపోవచ్చు, కానీ మిమ్ములను రేపు షూషోను కోట కంటే ఘనమైన కోటగా పిలువబడుతున్న ఆయన రాజ్యములో నిన్ను నిలవబెట్టుటకు దేవుడు నీకు ఆత్మీయ తండ్రులను ఏర్పాటు చేశాడు. ఈ కాలంలో ఆత్మీయ దైవజనుని పెట్టాడు. నన్ను 60 సంవత్సరాలలో నా నడిపింపుకి అప్పగించుకున్నారు. అయ్యా 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 అని పిలుస్తుంటారు. చాలా పెద్ద వయసులో ఉన్నోళ్ళు నా నడిపింపుకి అప్పగించుకొని అయ్యా నాన్న అని నన్ను పిలుస్తుంటారు. నేను వాళ్ళ పిల్లలకు ఉన్న వయసు కూడా నాకు ఉండదు.
అంటే తండ్రి అంటే ఏంటి? అసలు తండ్రి ప్రార్థన మనకి ఎంత అవసరం? అసలు ఆత్మీయ తండ్రితో మనకి ఉన్న సంబంధం ఏంటి? ఎందుకు తండ్రి కావాలి? 48వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నారు, చూడండి. యోసేపు అతని మోకాళ్ళ మధ్య నుండి వారిని తీసుకొని అతనికి సాష్టాంగ నమస్కారము చేసెను. తరువాత యోసేపు ఇశ్రాయేలు ఎడమ చేతి తట్టున తన కుడి చేత ఎఫ్రాయిమును, ఇశ్రాయేలు కుడి చేతి తట్టున తన ఎడమ చేత మనష్యను పట్టుకొని వారినిద్దరిని అతని దగ్గరకు తీసుకుని వచ్చెను. మనష్య పెద్దవాడైనందున ఇశ్రాయేలు తన చేతులను యుక్తిగా చాచి చిన్నవాడైన ఎఫ్రాయిము తల మీద తన కుడి చేతిని, మనష్య తల మీద తన ఎడమ చేతిని ఉంచెను. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు, నేను పుట్టినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులలో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. ఆమేన్ అనండి. కొంచెం బిగ్గరగా చెప్పాలి. నా వైపు చూడండి. యోసేపు ఏ స్థానంలో ఉన్నాడు? రాజు అనండి. కొదువు ఉందా? కొరత ఉందా? చెప్పాలి మీరు. ఏదైనా లోటు ఉందా? ఇప్పుడు ఆయన ఇద్దరి పిల్లల్ని తీసుకొని పోయి వాళ్ళ నాన్న దగ్గరికి కూర్చోబెట్టి వాళ్ళ నాన్నతో అంటున్నాడు, నానా నానా నా కొడుకులు నానా, వీళ్ళిద్దరిని నువ్వు ఆశీర్వదించాలి. అసలు జరిగిన విషయం చెప్తా చూడండి. యాకోబుకి కళ్ళు కనపడట్లేదు. యాకోబు పోయి గుడిసెలో ఉంటున్నాడు. యాకోబు శరీరం సహకరించట్లేదు. గుడిసెలో ఉన్నా, బలం లేకపోయినా, నీకు లాంటి జీవితం లేకపోయినా, ఆయన నీ కోసం, నీ క్షేమం కోసం, నీ ఆశీర్వాదం కోసం ప్రార్థన చేసే తండ్రి, ఆత్మీయ తండ్రి. అక్కడ ఖచ్చితంగా నువ్వు నీ మోకాల మీదకి రావాల్సిందే. ఆయనకి గుడిసెలో ఉండొచ్చు, ఆరోగ్యం లేకపోవచ్చు, దేనికి పనికిరాని వ్యక్తిగా కనపడచ్చు, నువ్వు రాజువే అవ్వచ్చు, నీ పిల్లలకి ఏ లోటు లేకపోవచ్చు, కానీ నీవు, నీ కుటుంబం అందరూ కలిసి ఒక దైవజనుని దగ్గర దీవించబడుట కొరకు అప్పగించుకోవాల్సిందే. ఎందుకంటే తండ్రి ఉండాలి. నీకు డబ్బు ఉందిగా యోసేపు డబ్బు ఉందా? ఉందండి. ఆశీర్వాదం ఉంది, అన్నీ ఉన్నాయా? ఉన్నాయి. మరి అన్నీ ఉంటే నేను ఎందుకు రేంగా? నా బతికే బాగలేదురా, నాకే తిండి లేదురా, నాకే ఆకలి అవుతుందిరా, నాకే కళ్ళు కనపడట్లేదురా, అవసాన కాలానికి వచ్చాడయ్యా అని అంటుంటే, నానా నువ్వు ఆ మాట మాట్లాడద్దు నానా, ఏది నానా రెండు చేతులు ఇట్టి నానా అని చెప్పి, కళ్ళు కనపడట్లేదని చెప్పి పెద్దోడి మీద కుడి చేయి పెట్టించాడు, చిన్నోడి మీద ఎడం చేయి పెట్టించాడు. మనష్య మీద కుడి చెయ్యి, ఎఫ్రాయిం మీద ఎడం చేయి పెడితే వాళ్ళ నాన్న యుక్తిగా, జ్ఞానంగా కుడి చేతిని తీసపోయి చిన్నోడి మీద, ఎడం చేతిని తీసపోయి పెద్దోడి మీద పెట్టి ప్రార్థన చేస్తాడు. ఇలాంటి యోసేపు అంటాడు, నానా 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 అయ్యో నానా నీకు కళ్ళు కనపడక అట్ట చేస్తున్నావు నానా, నీకు తెలియక అట్ట చేసినావు నానా, నానా వాడు కాదు పెద్దోడు వీడు నానా. అరే దేవుని ఏర్పాటులో ఉన్నవాడు ఎవడో తండ్రి మనసుకే తెలుసురా, నీకేం తెలుసురా? దేవుని ఏర్పాటులో నువ్వు ఉన్నావో లేదో, నువ్వు అనుకుంటున్నావు నేను ఏర్పాటులో ఉన్నాను, నేను పెద్దోన్నే, నాకెందుకు చెయ్యి రాలేదు మీదకి, నా మీదకి ఎందుకు రాలేదు పెత్తనం, నాకెందుకు రాలేదు గొప్ప పేరు, నాకు కదా రావాల్సింది అనండి. నాకు కదా రావాల్సిందంటే దేవుడు నువ్వు కదా పోవాల్సింది అంటాడు. యోసేపు అంటాడు, వాడు పెద్దోన్నానా, కీప్ యూ రైట్ హ్యాండ్ ఆన్ హిస్ హెడ్, నీ కుడి చేయి పెట్టినా వాడి మీద. అరే నేను నీ తండ్రిరా, దీవిస్తా. ఎవరిని ఎట్లా దీవించాలో, ఎవడిని దేవుడు దీవించబోతున్నాడో, రేపు రాబోయే కాలంలో నీ జీవితం, నీ చరిత్ర ఎట్లుందో దేవుడు తన దాసునికి తెలియజేస్తాడు. ఆయన నామంలో తన సేవకునికి తెలియజేసుకుంటాడు నీ గురించే. నువ్వు పర్టికులర్గా నా దగ్గరకు వచ్చి చెప్పాల్సిన పని లేదు, నేను ఫలానా అండ్ సో అండ్ సో ఎక్సెట్రా అండ్ సో అని కాదు. అసలు నాకు నువ్వు విజిటింగ్ కార్డు ఇవ్వాల్సిన పనిలే, నువ్వు ఒక ఫలానా ఒక బోర్డు మెల్లో తగిలించుకొని నా దగ్గరికి రావాల్సిన పనిలే, నేను ఫలానా ఇదేను నువ్వు చెప్పాల్సిన పనిలా ఏం కాదు.
మొత్తం తండ్రికి తెలుసు. మొత్తం మీద ఇద్దరిని ఆశీర్వదించాడు, ఇద్దరిని దీవించాడు. పెద్దోడి మీదకేమో ఎడం చేయబోయింది, చిన్నోడి మీద ఏమో కుడి చేయి. ఇప్పుడు మీకు అసలు విషయాలు చెప్తాను. ఇంత రాజైనా ఎందుకని తండ్రి దగ్గర ప్రార్థన చేయించుకుంటున్నాడు? ఆయనే నలుగురికి సలహాలు ఇస్తున్నాడు. చెయ్యండి, ఉండండి, రండి, పోండి, అరే వీడిని చంపండి, వాడిని బతక, ఇన్ని అంటున్నాడు కదా. ఇన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు నువ్వే సలహాదారుడిగా ఉన్నావు, నువ్వే మంచి స్థితిలో ఉన్నావు. మీ అయ్యగారికి బండి లేదు, మీ అయ్యగారికి ఇల్లు లేదు, మీ అయ్యగారికి సరైన గుడ్డ లేదు, సినిగిపోయిన గుడ్డలు వేసుకొని మీ అయ్యగారు ఉన్నాడు, దిక్కు దివాన్ లేకుండా బతుకుతున్నాడు, మీ అయ్యగారు బతుకు అట్టుంది. మరి నువ్వేందట? ఆయన ప్రార్థన చేత నీకు ఏమైనా వచ్చిందా? అయ్యగారి ఇంట్లోనే బియ్యం లేవంటగా ఆయన ప్రార్థన చేత నీకే వచ్చింది. ఆయనకి కళ్ళు కనపడకపోవచ్చు, మీ అయ్యగారి ఒంటి నిండా రోగాలు ఉండొచ్చు, మీ అయ్యగారు దేనికి పనికిరాని వ్యక్తిగా ఒక్క అడుగు కూడా తీసి బయటికి వెయ్యలేని వ్యక్తిగా మీ అయ్యగారు కనపడచ్చు. ఒకటి మాత్రం నిజం, ఆయన నిన్ను దీవిస్తే తప్ప నీ రాజ్యం నిలబడదు. నువ్వు ఒక దీవెనకరమైన వ్యక్తిగా నీ పిల్లలు మార్చబడలేరు. అది జరగాలి అంటే తండ్రుల చేతులు పిల్లల మీద ఎల్లప్పుడూ చాపబడాలి. స్తోత్రం అని చెప్పండి అందరూ. ఇప్పుడు మీకు ఒక్కొక్క విషయం చెప్తాను. అసలు తండ్రులకి ఎందుకని మనము ఇట్లా అప్పగించుకోవాలి? అసలు తండ్రితో మనకున్న సంబంధం ఏంటిది? దేంట్లో మనకి ఈ కనెక్షన్ ఎక్కడ దొరికింది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం చదవండి. 1 కొరింథీ 4:15. క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకుని వారై ఉండవలనని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా చెప్పండి అంటే అందరూ నా వైపు చూడండి. లోకములో మీకు ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. మీ మనసులో స్ట్రైక్ అయిన పాస్టర్ గారు, మీకు క్లిక్ అయిన పాస్టర్ గారు, యూట్యూబ్లో నీకు నచ్చిన పాస్టర్ గారు, ఆ ప్రసంగం ఈ ప్రసంగం విని హల్లెలూయా అని చెప్పి అనిపించిన పాస్టర్ గారు, నీకు చాలా మంది ఉండొచ్చు. ఉపదేశకులు 10,000 మంది ఉండొచ్చు. కానీ నీ ఆత్మీయ జీవితం కొరకు నీ ప్రయాసను, నీ కష్టాన్ని భరించి గుండెల మీద మోసిన తండ్రి మాత్రం ఒక్కడే. ఇప్పుడు ఆ ఒక్కడు చెప్పే మాట ఏంటిది అనుకుంటున్నారు? మీరు నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు తండ్రులతో పిల్లలకు ఉండాల్సిన సంబంధం నేర్చుకోండి. పాఠం మొదటిది, ఒక దైవజనుణ్ణి పోలి సంఘము నడిపించబడే అనుభవాలలోనికి ప్రజలు రావాలి ఆయన నామములో. బిగ్గరగా చెప్పండి అందరూ. ఇది చూడండి, నన్ను పోలి అంటే నాకులాగా. నేను ఇటుపోతే నువ్వు అడుపోతున్నావుగా, నేను ఏడుంటే నువ్వు ఏడో ఉంటున్నావుగా, నేను ఒకటి చేస్తే నువ్వు ఇంకోటి చేస్తున్నావుగా, నన్నెప్పుడు పోలి నడిచేది నువ్వు? ఒక ఆత్మీయ తండ్రి హస్తము, ఆయన ప్రార్థన, ఆయన అభిషేకం, నువ్వెంత ఐశ్వర్యవంతుడివైనా ఆయన దీవెన నీకు కావాలి. అది కావాలి అంటే ఆ తండ్రిని పోలి నడిపించబడగలిగిన బిడ్డగా నువ్వు మిగిలిపోవాలి ఇక్కడ. స్తోత్రం చెప్పండి అందరూ. నీకు దైవజనుని పోలి నడవటం చేత, నీ దైవజనుని పోలి నడవటం చేత కాదు, ఇంకొకళ్ళని పోలి నడవటం నీకు చేతనైతే. వాళ్ళలాగే వీళ్ళలాగా బతకాలనిపిస్తుంటుంది నీకు. చాలా మందికి ఇంటి వాళ్ళు కారంగా ఉంటారు, బయట వాళ్ళకి సొంపుకుంటారు. హల్లెలూయా, ఏయ్ హాయ్. బయట అందరితో భలే ఫ్రీగా ఉంటారు, నవ్వుకుంటూ అన్నా. ఇది ఇంటికి ఎట్ట వస్తాడు చెప్పనా? ఇప్పుడే నలుగురిని చంపి హత్య చేసినోడు వచ్చినట్టు వస్తాడు ఇంటికి. అన్నం నేను తిన్నో, తాగను, నన్ను బాగా పుతం దయ్యం పెట్టినోడు చేసినట్టు చేస్తాడు. ఇంటి వాళ్ళతోనేమో విరోధమా, బయట వాళ్ళతోనే హ్యాపీయా? ఎవరిని పోలి నడుపుతావు అనుకుంటున్నావు నువ్వు? దేవుడు నిన్ను ఆత్మీయంగా నడిపించడానికి ఒక తండ్రిని ఇచ్చాడు కదా. ఆ తండ్రిని పోలి నడిపించబలగలిగినటువంటి యోగ్యునిగా, యోగ్యురాలిగా నువ్వెందుకు మిగిలిపోకూడదు ఈ పూట? అసలు ఒక మాట నేను మిమ్మల్ని అడగాలి, ఆ పోలి నడవగలిగినటువంటి తండ్రులు మీకున్నారా? కొంచెం ఆయన అడుగుజాడల్లో నడిస్తే కొంచెం దైవికమైన వ్యక్తులంగా మార్చబడగలము అన్న ఆలోచనలు ఏమన్నా కలుగుతున్నాయా మీకు? ఒకవేళ కలిగితే ఆ తండ్రులను విడిచి పెట్టని యోగ్యులుగా మీరు కూడా మిగిలిపోతురు కాక ఆయన నామల్లా. బిగ్గరగా చెప్పండి అందరూ, కాస్త ఉజ్జీవంగా చెప్పండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం
14 వచ్చిన నుంచి చదువు. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు, మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి తగినది కదా. కాబట్టి నాకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వ్యయపరచదను. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎవడండి తండ్రి అంటే? ఎవడండి? ఖర్చు అయిపోయేవాడు అనండి, చెప్పండి. సమకూర్చేవాడు, ఖర్చు అయిపోయేవాడు. ఎందుకు ఆయన దగ్గరకు పోయి మేము లోబడాలా? ఆయన దగ్గర చేతులు ఎందుకు కట్టుకొని కూర్చోవాలా? ఆయన చెప్పినట్టే మేము ఎందుకు వినాలా? ఆయన చెప్పినట్టే మేము ఎందుకు బతకాలా అని నువ్వు అడిగితే దేవుడు చెప్పే మాట, ఆ దైవజనుడు నీ క్షేమము కొరకు ఖర్చు అయిపోయేవాడు గనక, నీ కోసం సమస్తమును వ్యయపరచడానికి కష్టపడేవాడు గనక, తిండిని నిద్రను ఆకలిని అన్నిటినీ చంపుకొని దేవుని కొరకు, దేవుడు తనకు అప్పగించిన ప్రజల కొరకు ప్రయాసపడేవాడు గనుక. హల్లెలూయా. అటు బెండ్ దే లొంగాలు అక్కడ, నువ్వు అప్పగింపబడాలి. నువ్వు అక్కడ, నువ్వు అటు అప్పగింపబడితేనే ఆ హస్తముల ద్వారా దీవించబడిన వ్యక్తిగా మార్చబడతావు ఆయన నామములో. స్తోత్రం కలుగునుగాక. బిగ్గరగా చెప్పండి అందరూ. యోహాను సువార్త 5వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 5:19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియో చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటిని కుమారుడును అలాగనే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయి వాటినెల్లను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇప్పుడు ఇక్కడ తండ్రితో ఎందుకు ఉండమంటున్నారంటే, రెండవ మాట, తండ్రిని మాదిరికరంగా పెట్టుకొని నడిపించబడటమే దర్శనంగా ప్రతి బిడ్డ జీవితం మిగిలిపోవాలి ఆయన నామములో. ఆయన నీకు మాదిరిగా ఉండాలి, తండ్రిని మాదిరి తీసుకోవాలి. ఎస్, ఆ దైవజనుడు, నా దైవజనునిలాగా నేను కూడా ప్రభు కోసం బ్రతుకుతాను, నా దైవజనునిలాగా నేను కూడా ప్రభు కోసం ఖర్చు అయిపోతాను, నా దైవజనునిలాగా నేను కూడా ప్రయాసపడతాను. అది మాదిరి. ఆ మాదిరికరమైన బ్రతుకు ఇక్కడ లేఖనాల్లో ఇక్కడున్నది కాదు, అది మన జీవితాలలో కనపడినట్లుగా మనందరము జీవించుదుముగాక. హల్లెలూయా అని చెప్పండి అందరూ. ఎందుకు ఖర్చు చేస్తున్నాడు, ఎందుకు ప్రయాసపడుతున్నాడు అంటే, లూకాసు వార్తలో ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారుగా, దాంట్లో చిన్నోడు ఇల్లు ఇడిచిపెట్టి పోయాడుగా, వెళ్ళాడా? ఇప్పుడు తండ్రి ఏం కోరుకుంటున్నాడు? తండ్రి కొడుకు దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటండి? వాడు ఏదన్నా తేవాలనా? ఇంటికి వస్తే సార్, చెప్పండి, ఆ మాట చెప్పండి. ఇంటికి వస్తే చెప్పింది తింటే వీడి వల్ల ఏమైనా ఉపయోగం ఉందా? మీరందరూ ఇంతమంది కూర్చున్నారు, మీ వల్ల మీ దైవజనుడికి ఏమైనా ఉపయోగం ఉందా? మీ సేవకునికి మీరు ఏమైనా ఉపయోగకరమైన బిడ్డలుగా మిగిలిపోయారా? అయితే ఇప్పుడు మీరు నాకు పనికి రండి, మీరు నాకేమైనా ప్రయోజనకరంగా మారండి, మీరు నాకు ఏదైనా చెయ్యండి అనే బాధ, ఆ వేదన ఒక దైవజనుడికి లేదు. దైవజనుడి గుండెలో ఉన్న భారం ఏంటి? దైవజనుడి హృదయాంతరంగంలో ఉన్న వేదన, హృదయములో కుమిలిపోతున్న వేదన ఏంటిది? వాడు తెలుసుకొని మరలా దేవునిలో ఉంటే అంతే సాలుడే, సంఘంలో చేర్చబడితే అంతే సాలుడే, కృప పొందుకుంటే అంతే సాలుడే, పొందులు తినే పొట్టుకు వాడు పాత్రునిగా మార్చబడకుండా ఉంటే అంతే చాలులే, యోగ్యునిగా బ్రతికితే అంతే చాలులే, వ్యభిచారునిగా మార్చబడకుండా ఉంటే అంతే చాలులే. వాడు సరైన కానుక ఇపోయినా పర్వాలేదు, నన్ను సరిగ్గా గౌరవించకపోయినా పర్వాలేదు, నన్ను ప్రేమించకపోయినా పర్వాలేదు, ఏమి లేకపోయినా పర్వాలేదులే, కొంచెం దయ్యుంచి నువ్వు ఇంటికి వస్తే బాగుండు కదా అని ఎదురు చూస్తున్నాడు తండ్రి. ఇది తండ్రి మనస్సు. మీరు చెడిపోకుండా ఉండాలని ఎదురు చూసేవాడు ఆత్మీయ తండ్రి. మీరు ఇంటికి దూరమైపోయిన వ్యక్తులుగా మార్చబడాలని కోరుకునేవాడు ఆత్మీయ తండ్రి. మీరు దిక్కు దశ లేని తెగిపోయిన గాలిపటాల వలె ప్రవర్తించకుండా బ్రతకటం ఇష్టపడిన వాడే నీ ఆత్మీయ తండ్రి. అది కావాలి ఆయనకి. చిన్నోడు తప్పిపోయాడు, బాగానే ఉంది. చిన్నోడు తిరిగి వచ్చాడు, అన్నీ తెలుసుకొని ఇంటి దగ్గర పెద్దోడు అలిగాడు. వాడు బయట నుంచి అడుగుతున్నాడు, ఇంట్లోకి కూడా రాట్లా, బయట నుంచి అట్ట, ఏందిరా లోపల ఏం జరుగుతుందిరా, ఏమైంది, వీడెవడు, పెద్దోడు అనండి, జ్యేష్ఠుడు అనండి. జ్యేష్ఠుడిలో ఉన్న లక్షణం ఏంది? బయట ఉండి లోపల ఏం జరుగుతుందో తెలుసుకోవాలా? ఏమండి?
అరే నువ్వు పెద్దోడివి కదా, ఇంట్లో పోవచ్చు కదా దర్జా పోవచ్చుగా. కూలి వాళ్ళని అడిగేది ఏంది నువ్వు? వాళ్ళని నేను అడుగుతున్నావా ఏమవుతుందాడా, ఏం జరుగుతుంది అక్కడ, ఏంద్రా ఏమేం కోసిండ్రా ఇడా, ఏం తింటారు అందరూ? అమ్మో ఏంది ఎంతమంది వచ్చిండు, బయట నుంచి ఎంక్వైరీలు వేస్తున్నట్టు ఇటు. చిన్నోడు తప్పిపోతే మిద్దె మీద నుంచి ఎదురు చూసిండు తండ్రి, పెద్దోడు తప్పిపోతే మిద్దె మీద నుంచి దిగి వాడి దగ్గరికి పోయాడు. ఒరే నువ్వు జ్యేష్ఠుడివిరా, నీవెల్లప్పుడూ సదాకాలం నువ్వు నాతో ఉన్నా, నాకున్నవన్నీ నీవేరా తిక్కలోడా. ఎందుకట్ట ఆలోచన చేస్తున్నావు నువ్వు? ఎందుకట్ట అనుకుంటున్నావురా? నువ్వు నా కొడుకు రాసిన, నువ్వు జ్యేష్ఠుడివిరా. ఒకరిని ప్రేమించాడని ఇంకోటి బాధపడ్డాడు, ఒకరిని మంచిగా పలకరించాడని ఇంకోటికి వేదన కలిగింది, ఒకరిని దగ్గరికి తీసేసరికి ఇంకోటి చాలా వేదనకు గురి అవుతున్నాడు. ఆ మనసు తండ్రిని అర్థం చేసుకునే మనసు కాదేమో, ఆ మనసు తండ్రి అంటే ఎవరో తెలియకనే అట్లా చేశారేమో. నా తండ్రి మనసు ఏంటిదో నాకు తెలుసు, నా తండ్రి హృదయం ఏంటిదో నాకు తెలుసు. అవును విందు చేస్తే చెయ్యని, నాకు నా తండ్రి అన్యాయం చేసేవాడు కాదు అనుకోవాలిగా. వీడు పెద్దోడు, వీడు అక్కడే నిలబడ్డాడంట. ఈ పూట మీ దగ్గర నుంచి కోరుకుంటుంది ఏంటంటే, తండ్రులు నిజంగా మిమ్మల్ని ఆత్మీయంగా నడిపించే ఒక దైవజనుడు మీ సొత్తు కాదు కావాల్సింది, మీ క్షేమం కావాలి, మీ దీవెన కావాలి, మీ ఎదుగుదల కావాలి. రేపు మీరు తండ్రి ఇంట్లో మిగిలిపోయిన బిడ్డలుగా మార్చబడాలి. ఆ విందులో మీరు పాల్గొనాలి. ఉంగరము కానీ, కొత్త వస్త్రం కానీ, కాళ్ళకి చెప్పులు కానీ కోల్పోయిన వ్యక్తిగా నువ్వు ఉండటం తండ్రికి ఇష్టం లేదు. వాడేమో దూర ప్రయాణం అయిపోయి దూరంగా ఉంటుండంట తండ్రికి. ఆడ వేష్యలతోని, వేష్యలు అంటే విచ్చలవిడిగా బతికేవాళ్ళు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఎవరితో సావాసం చేస్తారు మందిరానికి వచ్చి? ఇక్కడ కొంచెం గిలిచే వాళ్ళతోనే విచ్చలవిడిగా బతికే వెళ్తాను కదా మన సావాసం. సేవకులతో సావాసం కలిగి ఉంటారా? నేను ఒక్కని రాత్రి ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తున్నాను, ప్రభా ఏంటయ్యా రేపు సంగతి ఏందయ్యా, నా బిడ్డల సంగతి ఏందయ్యా, నా కడుపులో నా భారాన్ని మోయగలిగినటువంటి నా పిల్లలు మీరు ఎంతమంది ఉన్నారు? నా హృదయాంతరంలో ఉన్న వేదన మోయగలిగినటువంటి స్థాయికి మీరు ఎంతమంది రాగలిగారు? ఆ మనసు మీలో ఎంతమందికి వచ్చింది? తండ్రులు దీవిస్తేనే, తండ్రుల దీవెనుంటేనే బెన్యామీను లాంటి చిన్నోడు కూడా దీవెనకు చిరునామాగా మార్చబడతాడు ఆయన నామాల్లో. హల్లెలూయా చెప్పండి అందరు గట్టిగా. రాజునయ్యాను, దీవించబడ్డాను, ఇల్లు వాకిలైంది, పరిస్థితులు మారినాయి, ఇక మనకేం తిరుగులేదు, మనకి ఇంక ఇబ్బంది లేదు అన్న భావన మన గుండెలో నుంచి సంపూర్ణంగా తొలగిపోవాలి. ఆమేన్ అని చెప్పండి అందరు. కొంచెం బిగ్గరగా చెబుదాం అందరం. ఒక మాట చదవండి, తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం తీయగలరా? తిమోతిలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం క్రీస్తు యేసు యొక్క 3వ వచనం. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము. ఈ మాటలు తిమోతితో మాట్లాడుతున్నాడు పౌలయ్య గారు. ఒక తండ్రితో విశ్వాసాలు ఎట్లుండాలంటే చెప్పనా? ఇటు చూడండి, క్రీస్తు యేసు యొక్క సైనికుని వలె కాదంట. చదవండి ఆ మాట చదవండి. క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె. సైనికుడు అంటే సైనికుల్లో రకరకాల వాళ్ళు ఉంటారు. నిద్రమోహం వాళ్ళు ఉంటారు, ఇది ఇచ్చుకునే వాళ్ళు ఉంటారు, పని దొంగలు ఉంటారు, కనిపిస్తే ఏం చదువుతాడో రా నాయన మనకెందుకు రా నాయన అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ నువ్వెట్టుండాలి నాతో? తిమోతి, నా కుమారుడా తిమోతి అని పిలుస్తుంటాడు ఎప్పుడు బట్టి నా పౌలయ్య గారిని. ఆయన అంటున్నాడు, నీవు కుమారుడు అయితే తండ్రితో కలిసి శ్రమలు అనుభవించాలి. హల్లెలూయా అనండి అందరూ. ఏమన్నా ఈ రోజున దైవజనులతో కలిసి శ్రమలు అనుభవించే దేవుని సంఘంలో ఉన్న దేవుని పిల్లలు ఎంతమంది ఉన్నారండి? సేవకునితో శ్రమ పడుతున్నారా, సేవకుని శ్రమ పెడుతున్నారా? ఇది చెప్పండి, నాకు విషయం చెప్పండి. ఏమండి, సేవకునితో ఉండి శ్రమ పడుతున్నారా? సేవకునితో ఇబ్బంది పెడుతున్నాడా? నేను మిమ్మల్ని నా సొంత మాటలతో ఇబ్బంది పెడితే నా లెక్క మామూలుగా, నా తోలు మామూలుగా వాడు దేవుడు. నేను మిమ్మల్ని రకరకాల ఇబ్బందులకు నేను గురి చేస్తే దేవుడు నన్నే విడిచిపెట్టడు. ఇప్పుడు నేను మీకేం చెబుతున్నాను? నేను దేవుని కోసం కష్టపడుతున్నాను, నేను దేవుని కోసం ప్రయాసపడుతున్నాను. మరి ఇప్పుడు మీరు నాతో కలిసి శ్రమ పడాలంటే ఇక్కడ కలసి అన్నమాట, నాతో కలిసి శ్రమపడు. మీకు ఇది కాదు కావాల్సింది, ఏం కావాలి చెప్పనా?
అయ్యగారు ఈ పూట మన ఇద్దరం కలిసి భోంచేద్దామా అనండి. అనండి, నాతో చెప్పండి. అయ్యగారు మనం భోంచేద్దామా? ప్రతి మీటింగ్ అయిపోయిన తర్వాత చాలామంది దైవజనులు వస్తున్నారు, వాళ్ళ సంఘాలు తీసుకొని వస్తున్నారు. అయ్యగారు మేము ఫోటో దిగుతాం అంటున్నారు. ఫోటో దిగడం తప్పు కాదు, నేను దానికి వ్యతిరేకం కాదు, ఫోటో దిగచ్చు. ఫోటోలు దిగే వాళ్ళు చాలామంది ఉన్నారు, దిగి చాలామంది పోతున్నారు. ఎప్పటికీ చాలామంది వచ్చారు, ఫోటోలు దిగారు, పోయారు. ఫోటో దిగి పోయే వాళ్ళు కాదు కావాల్సిందే, శ్రమ పడే వాళ్ళు కావాలి. ఇక్కడ ఈ పని జరగటానికి, తీర్మాన పండుగలు జరగటానికి ఎన్ని జిల్లాల్లో పోస్టర్లు, ఎంతమంది దైవజనులు వేశారు. దైవజనులు, విశ్వాసులు కాదు, దైవజనులు పనిచేశారు తీర్మాన పండుగల కోసం నాతో కలిసి. దైవజనుడితో కలిసి శ్రమలు అనుభవించడానికి నువ్వు సిద్ధమేనా? శ్రమ పెట్టడానికి రెడీయా? నీ అంత చూసుకుంటాలే అనండి. నీకుందిలే నా చేతిలో చెప్పండి. అయిపోయినా కాసుకో చెప్పండి. ఇప్పటి నుంచి చూపిస్తానా తడాక అనండి. అని నన్ను కొంచెం ఒకసారి బెదిరియండి. ఒకసారి ఏంది రోజు చేసేది అదే అని చెప్పండి. నేను మళ్ళా చెబుతున్నా, నన్ను ఏదో ఉద్ధరించడానికి మీరు చర్చికి వచ్చేది అయితే మానుకోండి, మీకు దండం పెడతా. ఒక్కనైనా పరలోకం చేసుకోవాలని కష్టపడుతున్నా. బోర్డు చూసిండామంది షాలో మందిరానికి దాడి, పరలోకం పోవాలనిపిస్తే రా, లేకపోతే అటు నుంచి చదువుకొని ఆటో ఎక్కిపో. అది నీకు టీ కొట్టి ఉంటుంది, అంత టీ దాగి గట్టు నుంచి అడ్డుపోను. మరి మీరందరూ ఎంతో కష్టపడి వచ్చారు, మీ పళ్ళు మానుకున్నారు, బరిగొడ్లను కూడా ఇంటి దగ్గర కట్టేశారు. మీరు రావడం చాలా సంతోషం. నానా వచ్చావా అని అంటాను అనుకున్నారా? సమర్పణతో కష్టపడుతున్నా, తిప్పలు పడుతున్నా, చచ్చిపోతున్నా, కాళ్ళు వాసుకొస్తున్నాయి. నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, సేవకునితో శ్రమపడే సంఘంగా సంఘం ఎప్పుడు తయారైద్ది? తండ్రితో. ఇన్ని రోజులు నేను ఉపవాసం ఉంటున్నానని చెప్పి మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారు మీలో నాకు చెప్పండి. సరే, నాకు సంబంధించి చాలామంది నాకు ఉపవాసం ఉన్న వాళ్ళు కొంతమంది చెప్పారు. మిగతా వాళ్ళు నాకు చెప్పండి. అయ్యగారు నువ్వు తినకపోయేసరికి నాకు తినపతి కాలేదని చెప్పండి. నా దగ్గరకు చేంజ్ అవుతుంది. అబ్బా ముక్క బాగా ఉడికింది అయ్యగారు, అయ్యగారు కమ్మగా అనండి. నిన్న పైనుంచి భోజనం చేసి కిందకు వచ్చి ఒక ఆయన, ఆ పేరు చెప్పను ఊరు చెప్పను ఎందుకులే కానీ, ఆయన వచ్చి అబ్బా మొక్క బెల్లం మొక్క ఉన్నట్టుంది అయ్యా అంటాడు. ఆహా బతుకుపో అని చెప్పి అనుకున్నా, ఎందుకులే నీ జోలు రాకూడదు పూట. కానీ అయ్యా మేము మీతో కూడా వస్తామయ్యా అని చెప్పి ఒక అయ్యగారు నాతో పాటు వచ్చిండు. వచ్చి ఆడ నుంచి విశ్వాసి నెంబర్ తెచ్చుకొని రోజు ఫోన్ చేస్తుండు. అక్కడ సంఘం క్షేమాభివృద్ధి కలిగే కార్యాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చిన ఆయన. ఎవరు నెంట పెట్టుకొని పోవాలంటే గుండెలు పగిలిపోతున్నాయి నాకు. మా నాన్న ఒక పక్కన సేవ చచ్చిపోయి చేసిండు. సేవలో ఉన్న భారాలు నాకు తెలుసు, సేవకుల కుటుంబంలో ఉన్న పరిస్థితులు నాకు తెలుసు, సేవకులు ఉన్న ఇబ్బందులు నాకు తెలుసు. ఎన్నో గాయాలై ఉంటాయి కడుపులో, ఎవరికి చెప్పుకోలేడు. వాడే దైవజనుడు. ఇప్పుడు ఇట్లాంటి మంచి దైవజనుడు దేవుడు మీకు ఇచ్చినప్పుడు, ఆ దైవజనుడితో సంఘం అంతా కలిసి చెప్పండి, అందరూ కలిసి శ్రమ పెట్టాలి అనండి. ఎర్నెస్ట్ పాల్ని సిలువకి వేయండి అనండి. మాకు బరబ్బా కావాలి చెప్పండి, మాకు దొంగలే కావాలి. నేను ప్రపంచాన్ని అడుగుతున్నా, ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజం అంతా అడుగుతున్నా, మీకు ఆత్మ సంబంధమైన దైవజనులు కావాలా, దొంగలు కావాలా? ప్రార్థన చేయడు. అయ్యగారిని ప్రార్థన చేయమని ఒక మీటింగ్లో అడిగిన, నాకు బుద్ధి తక్కువ. నాతో పాటు వచ్చిండు కదా అంటే, ప్రేయర్ చేయండి అంటే, నేను ఎన్ని ప్రార్థనలు చేస్తాడు, ఎంత చేస్తాడు, ఎన్ని లోపలి మాటలు మాట్లాడుతాడో, ఎన్ని వాగ్దానాలు ఎత్తి పడుతున్నాడు నేను అనుకుంటున్నా. ఆయన ప్రార్థన చేస్తుండే. చూడండి, ప్రభువా యేసయ్యా తండ్రి, ప్రభువా యేసయ్యా తండ్రి, ప్రభువా యేసయ్యా. నేను నాయనా ఆగయా, నీ దగ్గర ఉన్న మైకు ఇటు అయ్యా, ఉయ్యా మయ్యా, ఇటు రాయా, ఇటు అయ్యా, ఓయో. అరే నీకు ప్రార్థన కూడా చేయడం రాక పాటైతే రా తండ్రి. ఆ పిల్లలు ఇక పెద్ద పక్షి దగ్గర చిన్నపిల్లలు కనుక ఓకే ఆకలైనట్టు ఆడకుండా సంఘం అంతే అదే. ఈయన మాత్రం మంచిగా అన్ని చోట్ల తిని
దేవుడు మిమ్మల్ని పోషిస్తాడు. మీరు ధైర్యముగా ఉండండి. మీ విశ్వాసమును కోల్పోకూడదు. హల్లెలూయా. ఈ పూట కాకపోతే రేపటి పూట దేవుడు మీతో మాట్లాడతాడు. మరి ఏ పూట? ఎవరు కావాలి మీకు? ఆత్మ సంబంధమైన దైవజనులు వద్దా? ప్రతిష్ఠించబడి దేవుని కొరకు నలగొట్టబడి దైవజనులు వద్దా? ఇన్ని సంఘాలు తిరుగుతున్నా నాకు భలే బాధ అనిపిస్తుంది. అరే ఒక అమ్మగారండి, అమ్మగారు కుంటుకుంటూ వచ్చి నాకు కూర వేస్తారు, పరిచయం చేస్తుంది, కుంటుతుంది. నేను మొదటి సరిపోయినప్పుడు ఆమె బాగానే ఉంది, ఇప్పుడు కుంటుతుంది. ఎంత పీట కుంటుతుంది? వదిలే మనకెందుకులే అనుకున్నా. నాకేం బాధలు ఎక్కువ, గ్యాస్ ట్రబుల్. ఏదైనా అడిగిందాక అది అరగదా, ఏమంటే ఏమైనా అనుకోని పోనీలే అని చెప్పి, అమ్మా ఏందమ్మా కుంటుతున్నారు ఏంది అని ఆమె ఒక భయంకరమైన విషయం చెప్పిన. అయ్యగారు మేము సేవకి వెళ్తుంటే అనుకోకుండా కింద పడ్డాము, నా కాలు ఇరిగింది అయ్యగారు. మనమేమో మీటింగ్ పెట్టుకున్నాం కదా మిమ్మల్ని పిలిచి, నేను ఇప్పుడు ఆపరేషన్ చేయించుకుంటే మీటింగ్కి డబ్బులు ఉండవని చెప్పి ఆపరేషన్ మానుకున్నాను అయ్యగారు. కాలంతా వాసి బోధ కాలైనట్టు ఇంతలా ఉంది, ఇట్లా లేబట్టి తీసుకుంటే ఇట్లా నడుచుకుంటూ వస్తుంది అమ్మగారు. చస్తున్నారు ఒక పక్కన సేవ కోసం. ఆత్మ సంబంధమైన దైవజనులు మా ప్రాంతాలకి రావాలి, ఆ దైవజనులు మాట్లాడాలి, మా సంఘం బలపరచబడాలని. వాళ్ళ ఆరోగ్యాలని లెక్క చేయకుండా కష్టపడుతున్న తరం ఒక పక్కన, అసలు దైవజనుడు ఎవరో నిర్వచనం తెలియకుండా భక్తి చేస్తున్న తరం ఇంకొక పక్కన. ఆ రోజున యేసయ్య నిలబడితే యేసును కోరుకోనే ఈ లోకంలో ఉన్న ప్రజలు ఈ కాలంలో కూడా ప్రతిష్ఠించబడిన దైవజనులు ఎవరో, భారము కలిగిన దైవజనులు ఎవరో, బాధ్యతాయుక్తంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరో అర్థం కావట్లేదు. నామకార్థంగా ఉన్న సంఘాలలో ఆ పాస్టర్ గారు పట్టించుకునే పని లేకుండా భోజనాలకు ఒకటి స్పాన్సర్ అంట, పట్టాలకు ఒకటి స్పాన్సర్ అంట, మైకులకు ఒకటి స్పాన్సర్, లైట్కి ఒక స్పాన్సర్, ఆడికో స్పాన్సర్, ఈడికో స్పాన్సర్. ఆత్మ సంబంధంగా పిలువబడుతున్న దైవజనుడి దగ్గరికి పోతేనేమో ఆయన కిడ్నీలే ఆయనకి స్పాన్సర్. ఆయనకున్న కిడ్నీని ఇడ్లీలాగా అమ్ముకోవాలి. ఇప్పుడు ఒక్కడు సహకరించడు. అయ్యగారులు చచ్చిపోతుంటే, అయ్యగారు నలగొట్టబడుతుంటే, అయ్యగారు భారంతో నింపబడుతుంటే, మీ సేవకులతో కలిసి శ్రమ పడగలిగినటువంటి పిల్లలుగా మీరు ఎదుగుతారు కాక ఆయన నామంలో. చెప్పండి, అందరు గట్టిగా చెప్పండి. శ్రమ పడండి, కష్టపడండి. ఎంతమంది నిద్రలో పోవట్లేదు ఈ తీర్మాన పండుగల కోసం మీకు తెలుసా? ఎంత గ్రౌండ్ వర్క్ జరుగుతుంది లోపట. నేను అసలు క్యాంపస్లో కనపడట్లేదు మీకు. ఆన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ మీరు చూస్తున్నారు. దీని వెనకాల మోసే వాళ్ళు ఎంతమంది రాత్రి మొగలు తిరుగుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది. నేను మిమ్మల్ని ఎవరిని శ్రమ పెట్టడానికి లేను. నేను అవసరమైతే నా ప్రాణాన్ని పెట్టడానికి ప్రభు కొరకు సిద్ధంగా ఉన్నాను. నేను మీకు ఎవరికి భారంగా ఉండకూడదని నేను ఎప్పుడు అనుకుంటాను. కానీ వాక్యం చెప్పే మాట, ప్రతి సంఘ బిడ్డ, ప్రతి కుమారుడు, ప్రతి కుమార్తె తన తండ్రితో కలిసి శ్రమలు అనుభవించే బిడ్డలుగా మారిపోవాలి నామములో. హల్లెలూయా చెప్పండి అందరు బిగ్గరగా, కొంచెం ఉజ్జీవంగా చెప్పండి. ఇంకో మాట చదువుతారా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదవండి. అతని యోగ్యత మీరు ఎరుగుదురు. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయను, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. నా వైపు చూడండి. తండ్రికి చాకిరి చేసినట్లు పౌలయ్య గారికి చాకిరి చేసినట్ట. ఎవరండి? చదవండి అక్కడ 21 పైన 2వ అధ్యాయం ఫిలిప్పీ 2:21 చదువు. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యం తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ వద్దకు పంపుటకు. విన్నారా? ఎవరు మాట్లాడలేదు అడుగుతారు? ఎవరండి? తిమోతిని పంపిస్తున్నాడంట. తిమోతి ఎవరంట? తండ్రికి కొడుకెట్ట సేవ చేస్తాడో అట్లా సువార్త వ్యాపకం నిమిత్తం, దేవుని పని నిమిత్తం కన్న తండ్రికి చేసినట్టు చేస్తున్నాడంటండి. నా వైపు చూడండి. ఓరకు వచ్చి ఆన్ స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి, అన్న బాగున్నారా, మీ ఆరోగ్యం బాగుంది, మీరు భోంచేసారా, మీరు ఎంత మూతి అంతా ఇక కోతి మూతిలాగా పెట్టుకొని మాట్లాడిపోవటం కాదేడ.
తండ్రితో కొడుకు ఎట్టుంటాడో అట్టుండాలంట దైవజనుడితో బిడ్డలు. హల్లెలూయా. తండ్రికి కుమారుడు ఎలాగూ సేవ చేయునో అతడు అట్లా ఈ సువార్త వ్యాపకము నిమిత్తం నాతో కూడా సేవ చేశాడు. చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, సమయం అయింది. ఆదికాండం 26వ అధ్యాయం 18వ వచనం చదవండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలైనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ఏంటిదంటండి, ఇటు చూడండి. అబ్రహాము బావులను తవ్వి చనిపోయాడు, ప్రాణం పోయింది. శత్రువులు వచ్చి బావులన్నిటినీ పూర్తి చేశారు. బావులన్నిటినీ పూర్తి చేస్తే ఇస్సాకంట కొత్త బావులు దవ్వలేదంట. హలో సంఘ బిడ్డలు, విశ్వాసులు వినండి అందరూ, కొత్త కొత్త ప్రయోగాలు చేయట్లేదంట తండ్రి లేడని. కొత్త కొత్త పద్ధతులు చేయట్లేదంట. కొత్త కొత్త విధానాలు కనపడట్లేదంట. తండ్రి ఏ బావులనైతే తవ్విచ్చాడో శత్రువులు ఆ బావులను పూడ్చేస్తే ఆ బావులనే మరలా తిరగ తవ్విచ్చి ఏ దర్శనముతో ఆ తండ్రి బతికాడో, ఏ దర్శనముతో ఆ తండ్రి కష్టపడ్డాడో, ఏ దర్శనము ఏ తీర్మానముతో ఆ తండ్రి ఆ ప్రాంతంలో ఆ కాలంలో జీవించాడో అదే దర్శనాన్ని భుజాల మీద ఎత్తుకున్నాడు ఇస్సాక. ఇంతటితోనైతే ఆమెనంటే ఇంతటితో క్లోజ్ అయ్యేది, బాగానే ఉండేది. కానీ ఇది కాదు మ్యాటర్. ఇప్పుడు విషయం ఏందనుకుంటున్నారు? తవ్వారు, నీళ్లు పట్టాయి. వాళ్ళ నాన్న ఉన్నప్పుడు ఆ బావులకు పేర్లు ఉన్నాయి. ఏ పేరైతే వాళ్ళ నాన్న పెట్టాడో ఆ మాట చదవండి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్ల చొప్పున తిరిగి వాటికి పేర్లు పెట్టెను. ఏంటిదంటే వాళ్ళ నాన్న ఏ పేరైతే పెట్టాడో, నా వైపు చూడండి, దీనికి ఒక పేరు పెట్టారనుకోండి, ఈ పేరు ఎవరిదయ్యా అని అడిగితే వాళ్ళ నాన్న పెట్టిన పేరండి అంటారుగా. వాళ్ళ నాన్న పెట్టిన పేరు అంటే ఊకే వాళ్ళ నాన్న పేరు ఏడమోగిద్దో ఏమో అని చెప్పి ఇస్సాకు ఆయనకి నచ్చిన పేరు పెట్టుకున్నాడా? ఆయనకి నచ్చిన పేరు పెట్టుకుని ఈ పేరు ఎవరు పెట్టారు? ఏ సిగ్గుపడండి, ఎవరయ్యా పేరు పెట్టింది అని అంటే, అవును నేనే పెట్టినా. నా పేరు కనపడకూడదు, నా తండ్రి కనపడాలని కోరుకోవాలంట కొడుకు అన్నాడు. కానీ మీకుండే మనసు ఏంటిది? మరి నేను మీకు గుర్తుంటున్నాను. ఈ మధ్య నన్ను అడుగుతుంటే చాలా మంది, నేను అట్లాంటి వాళ్ళకి నేనేం చదువుతా, నేను ఎప్పుడో మర్చిపోయాను చదువుతా. నాకు ఎప్పుడో చిన్న మెదడు ఎప్పుడో జితికింది, నేను ఎప్పుడో మర్చిపోయినా నిన్ను. మరి గుర్తుంటే మా గురించి ఆలోచన చేస్తున్నారా? ఎందుకు నువ్వు వేరే లోకంలో ఉంటావా? కష్టపడి బావులు తవ్వినా, కష్టపడి జలలు గల ఊటలు పడేటట్టుగా కష్టపడి ప్రయాసపడ్డా పేరు మాత్రం తండ్రి పేరే అక్కడ వినబడాలని కోరుకున్నాడు ఇస్సాకు. ఈరోజున సంఘంలో ఉన్న విశ్వాసులకు ఏ మనసు ఉండాలా? గొడవలు, విభేదాలు, రోత, పెంట. ఇంతమంది దైవజనులు ఉన్నారు, చాలా మంది కింద కూర్చోబెట్టినా. నేను ఒక్కళ్ళనుకో స్టేజ్ ఎక్కాను మొదటి నుంచి కూడా అంతే. ఎందుకంటే మా నాన్న అదే చేసిండు కనుక. మా నాన్న ఎవరిని ఎక్కనీలేదు కానీ నేను ఎక్కనిస్తే వస్తానంటేనేమో మరి హల్లెలూయా, మరి ఎక్కనిపోతే హల్లెలూయా అనండి. అటు అనుకున్న వాళ్ళు అయితే బస్సులు వేసుకొని ఎందుకు వస్తారా? మీరు నన్ను ఏదో అనుకుంటారని నేను ఎప్పుడు భయపడను. నా తండ్రి ఏ నడిపింపులో నడిచాడో అదే నడిపింపు మీకు ఎప్పటికీ చూపించాలని నేను కూడా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు కోరుకోవాల్సింది ఏంటిదంటే, తండ్రి పేరు తప్ప నీ పేరు ఎక్కడ కనపడకుండా బతకాలను. ఇక్కడ కష్టపడింది ఆయనే, ప్రయాసపడింది ఆయనే, శత్రువుల మీద జయాన్ని పొందింది ఆయనే, పూడిపోయిన బావులను తిరిగి తవ్వించింది కూడా. ఇంత కష్టపడ్డప్పుడు నువ్వు కనపడాలిగా. మరి వద్దో ఆ పేరులే తిరిగి పెట్టించాడు. కష్టపడతాను, నాకు పేరొద్దు. ప్రయాసపడతాను, పేరొద్దు. ఇబ్బందికి గురవుతాను, పేరొద్దు. వద్దు, నాకేదొద్దు. వాడు కొడుకు అంటే ఇక్కడ తండ్రికి ఇటువంటి కొడుకులు కావాలని మీ తండ్రి కూడా కోరుకుంటున్నాడు ఈ పూట.
అల్లులు చెప్పడం అందరూ బిగ్గరగా. కష్టపడు, ప్రయాసపడు, నీ పేరుతో పని లేదు. అందుకోసం మనకి మీటింగ్లన్నీ అయిపోయినా కానీ మనకి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఉండదు. కాబట్టి లైటింగ్ వారికి, సౌండ్ సిస్టమ్ వారికి, హాయ్ సౌండ్ సిస్టమ్ వారికి మరి మీ అందరికీ ప్రేమపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి పట్టలేసినోడికి, పట్టలేపినోడికి, పట్ట దించినోడికి, సాంబార్ వడ్డించిన వాడికి, సొరకాయలు ఇచ్చిన సుబ్బారావుకి, శత్రువు పనేమో పూడ్చేది, కొడుకు పనేదేమో తవ్వేది. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు శత్రువులా కొడుకులా? కషాయులమయ్యారు అనండి. మేము తవ్వము, నిన్నే పొడిచి పారేస్తాం అనండి. నా మాటలు ముగించే ముందు మీ అందరికి ఒక మాట. బెన్యామీను దుఃఖపుత్రుడు, అట్లాంటిది తండ్రి వాడిని చేతిలో పట్టుకొని వీడిని నీ కుడి చేతి పుత్రునిగా మార్చు ప్రభా అని ప్రార్థన చేశాడు. తండ్రిని బట్టి వాడి బతుకు దీవెనకరంగా మార్చబడింది. జ్యేష్ఠుల స్వాస్థ్యాన్ని సంపాదించుకోవడానికి, ఆ జ్యేష్ఠత్వపు హక్కును సంపాదించుకోవడానికి కష్టపడి ప్రయాసపడి కోరెండిపోయిన, కడుపులు ఎండిపోయిన, పేగులు ఎండిపోయిన, తిండిని అన్నింటినీ పక్కన పెట్టి ఇదిగో కూర కింద పట్టుకొని రెడీగా కూర్చున్నాడు జ్యేష్ఠత్వం కోసం. ఆ యాకోబు తన కుమారునికి చేసిన ప్రార్థనను బట్టి కుమారుడు దీవెనకరమైన వ్యక్తిగా కొనసాగించబడ్డాడు. అల్పుడే, అనర్హుడే, అప్పులలో ఉన్నవాడే, తిప్పలలో ఉన్నవాడే, దిక్కులేనివాడే, ఆదరణ లేనివాడే, అండలేనివాడే, మేలు పొందనివాడే, కానీ తండ్రి ప్రార్థనను బట్టి వాడు సమస్తమును, ఎవ్వరు ఇంతమంది పిల్లలలో పొందని ఘనత బెన్యామీనుకు దక్కింది ఆయన నామాలో. నేను ఇప్పుడు మీకు చెప్పే మాట, ఊకే అనవసరమైన వాటి అన్నిటి పూడ్చిపడే ఇటు చూడండి. ప్రార్థనని పూడ్చేస్తాం అనండి, ప్రార్థనని పరిచర్యని పూడిస్తాం అనండి. అవసరమైతే చివరికి నిన్ను కూడా పూడిసి పాతేస్తావా? మీరు జాగ్రత్తగా ఉంటారని అనుకుంటున్నాను. ఆత్మీయ తండ్రి ఖర్చు అయిపోతున్నాడు, ప్రయాసపడతాడు. మిమ్మల్ని రేపు ఆయన ఎదుట నిలవబెట్టాలనే ఒకే ఒక దర్శనం తప్ప ఇంకొకటి లేదు. అందుకోసం దానికి ఇంత ఖర్చు పెట్టి నేను ఏ పూట మీకు సందాలు నేను పట్టలేదు, పట్టను కూడా. మీరు ఇవ్వాలా, చెయ్యాలా వద్దు, మీరు దేవుని కోసం ఏమైనా చేయండి, మీరు దేవుని కొరకే బ్రతకండి, మీరు కుమారులుగా మిగిలిపోండి. ఖచ్చితంగా ఎంత శ్రమ పడినా, బావులన్నీ తిరిగి తోడిచ్చినా చివరికి సొంత పేర్లు పెట్టలా. అన్నం తినే దగ్గర పేరు పెట్టేవాళ్ళు ఎంతమంది ఇక్కడ? నాకు పండుకునే దగ్గర పేరు, ఫ్యాన్ దగ్గర పేరు, లైట్ దగ్గర పేరు. తండ్రిని మాదిరికరంగా పెట్టుకోండి, తండ్రిని పోలి నడవండి. ఎట్ట నడుస్తున్నాడో చూడండి. తండ్రి ఆత్మీయ నాయకుడు ఎట్ట నడిపించబడుతున్నాడు, ఏ భారంతో ఉన్నాడు, ఆ బాధలు పెట్టుకోండి. మళ్ళీ నువ్వు నాకు ఒక బాధగా మాకు ఆ బాధకరమైన ప్రవర్తన యేసు నామములో దేవుడు నీలో నుంచి ఖచ్చితంగా తొలగించునుగాక ఆయన నామములో. నువ్వు ఇంకా బాప్తిసం తీసుకోలేదనే బాధ నా కడుపులో ఉంది, ఇంకా సమర్పణలోనికి రాలేదన్న బాధ నా కడుపులో ఉంది. జ్యేష్ఠులు భ్రష్టులైపోయారు, భ్రష్టులు శ్రేష్ఠులైపోయారు. ఆత్మీయులు శరీరానుసారులు అవుతున్నారు, శరీరానుసారులు ఆత్మానుసారులు. బలాఢ్యులు కూలిపోతున్నారు, నీతిమంతులు పడిపోతున్నారు. వాక్యం తెలిసిన మిమ్మల్ని నేను ఒక మాట అడుగుతున్నాను, కడవరకు ఈ విశ్వాసంతో నిలబడతారా? ఈ తండ్రితో కలిసి మీరు కూడా శ్రమ పడతారా? మీకు నాకున్న కనెక్షన్ ఏంటి? ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం, ఒక డబ్బు, ఒక గుడ్డ, ఒక కూడు, ఇదే? రండి కష్టపడదాం, దేవుని నామాన్ని పైకెత్తుదాం, అందరం కలిసి నలుగురిని దేవుని కొరకు సంపాదిద్దాం. తండ్రికి కుమారుడు ఎట్ట పని చేసిండో కన్న తండ్రికి చేసినట్టు చేసిండంట తిమోతే. రండి అట్లనే ఉందాం. నేను కూడా చాలా విశాలమైన హృదయం కలిగిన ఉండే, ఆత్మ సంబంధమైన విషయాలలో తప్ప శరీర సంబంధమైన విషయాలలో, మిగతా విషయాలలో నేనేం పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. నాకు ఆత్మీయంగా నేను సరిగ్గా లేకపోతే నేను ఇష్టపడను, నేను కొంచెం దూరంగా ఉంటా, దూరంగా ఉంచుతా కూడా. మీరు రండి, అందరూ రండి, ఆత్మీయతలోనికి రండి, ఆత్మీయులుగా ఉండండి, ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారండి. మీరు పేర్లు పెట్టుకోవాలని చూడొద్దు, నీ పేరు కాదు ఇక్కడ, తండ్రి పేరే వినబడును గాక. తండ్రి పేరుని మనము వినిపించేటట్లుగా మనం భక్తి చేయదుము గాక.